చేయబోతున్నాను, అద్భుత కార్యాలు చేయబోతున్నాను, అపరిచితులు తోలివేయబోతున్నాను, ఇతరులు తోలివేయబోతున్నాను అంటున్నాడు. ఇరితేలు పెరచీలు అనే ఆర్థిక కాడు కొట్టేయబోతున్నాడు, ఆర్థిక కాడు కొట్టేయబోతున్నాడు. నీకు గృహాలు లేదనే ఇరితీలున్నారా, పీసులున్నారా, దేవుడు కొట్టేయబోతున్నాడు. అది ఎలాంటిదైనా దేవుడు కొట్టేయబోతున్నాడు. నువ్వు నీ దేవుడిగా కనబడుచున్నావా? అయితే అది ఈ వాగ్దానం నీ పక్షంలో చేయబోతున్నాడు, దేవుడు నీ పక్షంలో చేయబోతున్నాడు. అవును, అతడు నమ్మకమైన మనసు గలవాడు, మొదట నీతిమంతుడుగా నాకు కనబడుచున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. పెరచీలను, కనానీయులైనను, హిత్తీయులైనను ఎవరైనాను నీ ఎదుట నుంచి తీసివేయబోతున్నాడు. దేవుడు నీ ఎదుట నుంచి తీసివేయబోతున్నాడు. ఈ 10 చదువు నాన్న, ఈ 9, 6, 8 చదువు. ఒకటి 1, 2, 3, 4, 5, 6, 7, చూచితివి, చాలా. హల్లెలూయా. ఎవరు ఎడల గౌరవంగా ప్రవర్తించారు? మోషే మీద గర్వంగా ప్రవర్తించారు. ఎవరు? ఫరో జనులు మోషే మీద తిరుగుబాటు చేసి గర్వంగా ప్రవర్తించినప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆ గర్వాన్ని అలా అణిసివేశాడు. అదే దేవుడు నీ పక్షంలో ఎవరైతే గర్విస్తున్నారో అపవాదనే గర్వమే, అది చీకటనే గర్వమే, అది వేదనే గర్వమే, అది లేమనే గర్వమే, అది ఏదైనా ఆ ఎర్ర సముద్రంలో పాతివేయబోతున్నాడు, ఆ ఎర్ర సముద్రంలో పాతివేయబోతున్నాడు. ఆ గర్విష్ఠులు అలా అణిసివేయబోతున్నారు. దేవుడు నిన్ను లేపబోతున్నాడు, దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. నువ్వు నాకు నమ్మకమైన వాడు, నీతిమంతుడు కాబట్టి నిన్ను ఆశీర్వదించబోతున్నారు, నిన్ను ఆశీర్వదించబోతున్నారు, నేను నిన్ను హెచ్చించబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం 22వ అధ్యాయము చూసినట్టయితే 14 చదువున్నాను. చాలా. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఈ 18 వాగ్దానాలు యెహోవా ఈరే చూచుకొనుడు గాక. హల్లెలూయా. ఈ 11వ నెల లాస్ట్ లో ఉన్న 12 నెలలు దేవుడి వాగ్దానం నీ పట్ల స్థిరపరచబడును గాక. ఈ సంవత్సరమే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, అపరిచితులు తోలివేయబోతున్నాడు, యెహోవా ఈరే కార్యము చేయబోతున్నాడు, యెహోవా ఈరే చూచుకొనబోతున్నాడు, యెహోవా ఈరే నీ యొద్దకు రాబోతున్నాడు, యెహోవా ఈరేగా నీ యొద్ద అద్భుత కార్యములు చేయబోతున్నాడు, యెహోవా ఈరే చూచుకొనబోతున్నాడు, యెహోవా ఈరే కార్యము చేయబోతున్నాడు, యెహోవా ఈరే పరిచర్య తోలివేయబోతున్నాడు, యెహోవా ఈరే అమరీలు తోలివేయబోతున్నాడు, యెహోవా ఈరే కనానీయులు హిత్తీయులను అంతము చేయబోతున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. యెహోవా ఈరేగా రాబోతున్నాడు, యెహోవా ఈరే నీకు కార్యము చేయబోతున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది పెరచీలను, హిత్తీయులను దేవుడు, అమోరీయులను దేవుడు తీసివేయబోతున్నాడు. హల్లెలూయా. నీ యొద్ద ఏదైతే అది పెరచీలలాగా నిన్ను వెంటాడుతుందో, అది హిత్తీయులాగా నిన్ను వెంటాడుతుందో, అది వేదనను దేవుడు తీసివేయబోతున్నాడు.
నాతో మాట్లాడవయ్యా, నేను నీకు ఒక నమ్మకమైన వాడుగా ఉన్నానా, నీకు నీతిమంతుడిగా కనబడుచున్నానా అని. అవునయ్యా, ఈరోజు వాక్యంతో మాతో మా అందరితో మాట్లాడవు ప్రభా. ఇంకొద్ది మాటలు దేవుడు మీ వినికిలో దీవించును గాక.